హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఉసిరికాయలతో క్యాండీని ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్నే ఆమ్లా క్యాండీ అని కూడా అంటారు కదా. ఈ సీజన్లో ఎక్కువగా ఉసిరికాయలు దొరుకుతూ ఉంటుంది. ఉసిరికాయలతో ఈ విధంగా క్యాండీని ప్రిపేర్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడప్పుడు నోట్లో వేసుకొని చక్కగా చాక్లెట్లా చప్పరించుకుంటూ ఉండొచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఈ ఆమ్లా క్యాండీని చేసుకోవడం పెద్ద విచిత్రం అయితే ఏం కాదండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే నేను చూపించబోతున్నాను. ఈ ఆమ్లా క్యాండీని చేసుకోవడం కోసం పొయ్యి కూడా అవసరమే లేదనమాట. స్టవ్ని కూడా వెలిగించవలసిన అవసరం అయితే ఏమి ఉండదు. అయితే ఇప్పుడు ఈ ఆమ్లా క్యాండీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 8 వరకు పెద్ద సైజు ఉండే ఉసిరికాయని తీసుకున్నాను. దీన్ని ఒక బాక్స్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 4-5 అవర్స్ పెట్టేసుకున్నాక చూడండి, తర్వాత బయటికి తీసాక ఈ విధంగా చూడండి, స్ట్రాంగ్గా ఉంది, సౌండ్ కూడా వస్తుంది కదా. ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేసుకున్నాక ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసేసిన తర్వాత బయట కాసేపు వదిలేసేయండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వదిలేసాక ఉసిరికాయలు అయితే మెత్తగా అయిపోతుందన్నమాట. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత నైఫ్తో చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా ఉసిరికాయలను తీసుకుంటే అంత త్వరగా నైఫ్తో రాదనమాట. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బయటికి తీసేసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా కట్ అయిపోయింది. సీడ్స్ అన్నీ ఒకవైపు పెట్టేశాను. ఉసిరికాయని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఈ విధంగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా కొంచెం వాటర్ అనేది వస్తుంది, దాన్ని తీసేసేయండి. తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకోండి. గాజు బౌల్ తీసుకుంటేనే మనం క్యాండీస్ అయితే నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఈ విధంగా గాజు బౌల్లో నేను తీసుకున్న ఆమ్లా క్యాండీస్ని, అదేనండి ఉసిరికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని నేను ఇక్కడ ఇందులో నేను తీసుకున్న 8 ఉసిరికాయలకైతే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇది ఒట్టి స్వీట్ కాదు, అలాగని ఉప్పుగా కాకుండా 2 కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పుగా తీయగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఈ ఉసిరికాయ ముక్కల్లో వేసేసుకుని చక్కగా కిందకి పైకి కలిపేసానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. మీకు చూపించడం మర్చిపోయాను. నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుని చక్కగా కిందకి పైకి కలిపేసి దీనిపైన మూతను పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఆ షుగర్ సాల్ట్ మొత్తం కరిగిపోవాలన్నమాట. ఒక 2 రోజుల వరకు ఈ విధంగా మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండాలండి. 2 రోజుల వరకు ఈ విధంగా చేసుకోవాలి. 2 రోజులు ఈ విధంగా సైడ్న పెట్టేసి మధ్యలో తీసేసుకొని కిందికి పైకి చక్కగా కలిపేసుకోవాలి. 2 రోజులు అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ చక్కగా ఆ షుగర్ సాల్ట్ అంతా పట్టేసుకుంటుందన్నమాట. ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఆ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా విడివిడిగా చేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఈ సీజన్లో అయితే ఎక్కువ ఎండ రాకుండా ఉంటుంది కదండి, లైట్గా ఎండ వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఎన్ని డేస్కి ఎండిపోతే అన్ని డేస్ అయితే ఎండలో పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన కూడా ఓపెన్గా డ్రై అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా డ్రై అయిపోయింది. ఈ విధంగా ఆమ్లా క్యాండీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఉప్పుగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒట్టి షుగర్ది చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్, కొంచెం ఉప్పుగా చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాక్లెట్ లాగా ఆమ్లాని నోట్లో వేసుకొని చప్పరించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరికేటప్పుడు చేసుకొని మనం నిల్వ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. ఉసిరికాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా, మీ అందరికీ తెలిసినది. ఆ విధంగా సంవత్సరం మొత్తం తినాలంటే ఉసిరికాయలు దొరకదు కదా, మనకి సీజన్లో దొరికేటప్పుడు ఈ విధంగా క్యాండీస్గా ప్రిపేర్ చేసేసుకొని
మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. మరి ఈ ఆమ్లా క్యాండీ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.